గౌరవనీయులు శ్రీమతి కమల్ రెహమాన్ గారు, రెస్పెక్టెడ్ మేనేజర్ జి రామచంద్ర గారు, సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్క మదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క ప్రతి వాళ్ళు పేద కుటుంబం నుండే వచ్చారు కదా. పేదరికం అంటే అందరికీ తెలుసు కదా. పేదరికం मौत से डरने का है. हर दिन कल का दिन क्या गुजरता अपने नहीं मालूम. ये गरीबों का सुबह उठते ही इंशाअल्लाह बोल के आप उठते अयो దేవుడా అని వాడుతుంది. ఈ విధంగా దినాలు నడుస్తుంది. అటువంటి కొన్ని మూల కారణాలు ఏంటి అంటే ఈరోజు ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అంశము మాదక ద్రవ్యాలు వాడకం. మాదక ద్రవ్యాలు అంటే సిగరెట్ తాగడం, పొగ తాగడం వస్తుంది, గుట్కా సేవించడం, మద్యపానము, మళ్ళీ ఇతరత్ర డ్రగ్స్. కొన్ని డ్రగ్స్ మనకు తెలియని ఉంటాయి, మీరు పేదవాళ్ళు అది లిటరసీలో మీకు అంత తెలియదు. కొన్ని డ్రగ్స్ కూడా ఉంటారు, అది పెద్దవాళ్ళు వాడుతారు. వాళ్ళు కూడా వాళ్ళు ధనవంతులు అయినప్పటికీ కూడా దానికి అలవాటై వాళ్ళు కూడా చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. డబ్బు ఉండి కూడా చెడిపోతారు, అది వేరే విషయం. కానీ పేదరికం వల్ల చెడిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పేదరికం నుండి వచ్చిన వాళ్ళు కొద్దిగా పైకి రావాలని వాళ్ళు కోరుకుంటారు. కోరుకొని పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు మీకు తెలియకుండా జరిగితే మీకు తెలుస్తేనేమో చెప్తారు. అందుగురించే మీ పిల్లల యొక్క ప్రవర్తనను ప్రతిరోజు మీరు చూస్తున్నారు. అమ్మ సోజనమ్మ ప్రవర్తనను చూస్తే మనకు అర్థమవుతుంది. అటువంటి అప్పుడు వాళ్ళని అప్రమత్తం చేయాలి. కౌన్సిలింగ్ అని తీసుకుపోయి భయపెట్టేవారు ఎప్పుడే కానీ. కౌన్సిలింగ్ అని చెప్పి భయపెట్టించే వరకు ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడు పక్కకు. మంచితనాన్ని మనం చెడును ద్వేషించాలి కానీ, చెడుతనాన్ని ద్వేషించాలి కానీ చెడు చేసిన వాడిని ద్వేషించదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మహాత్ములు మదర్ తెరెసా కూడా అటువంటి అంశం తీసుకొని ఆమె పెద్ద మనకందరికీ ఆదర్శమూర్తిగా ఆమె నిలిచింది. అటువంటి మనం పెద్ద మనసుతో కూడా ఒక్కోసారి తెలిసిన తర్వాత మంచి మాటతో చెప్తే వినే ప్రసక్తి ఉన్నది. కానీ మనం కొట్టి చెప్తే మాత్రం చాలా ఇంకా మనకు వ్యతిరేకంగా ఎక్కువ యువతలో చెడుతనం చేస్తాడు. కాబట్టి మంచితనంతో చెప్పి ఎంతవరకు చెప్పగలుగుతాం. మనం మంచితనం దాటిపోయిన తర్వాత మళ్ళీ మీరు పెద్దల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా వినకపోతే, మనం ఇటువంటి అమ్మగారు ఉన్నారు, వారి యూనిట్స్ చూడడం జరిగింది. మరి ఒక యూనిట్ చేయడం వల్ల ఒక క్రమశిక్షణ అనేది ఇక్కడ క్లైమేట్ కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయితే చెడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి పని వాళ్ళకు పెట్టాలి. బాబుకు ఒక పని పెట్టాలి, హోంవర్క్ పెట్టాలా, లేకపోతే ఒక చిన్న పని పెట్టాలి. ఆ పనిలో వాళ్ళని నిమగ్నం చేయాలి. నిమగ్నం చేసినప్పుడే వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఆ చేయని వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. చిన్న పనిష్మెంట్, ఎక్కువ పనిష్మెంట్ చేయదు. చిన్న పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ప్రేమతో మళ్ళీ ప్రేమను చూసుకోవాలి మన పిల్లలు. ఈ విధంగా చేసినట్టయితే ఒక భారతదేశంలో ఒక చిన్న బిట్, ఒక ముక్కనైనా బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటానికి మీరందరూ సహకరించి యువతను ఎడదారిపోకుండా కాపాడతారని మీ అందరికీ కోరుకుంటూ, మీకేమైనా ఏ విషయాలన్నా ఈరోజు చెప్పిన దాంట్లో అర్థం కాకపోతే మళ్ళీ చెప్తే హిందీలో అయినా తెలుగులో అయినా చెప్పడం జరుగుతుంది. కావున ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు. पूरे एकदम नहीं। कौन बोलना? आप बोले ना, फिर भी बोलना, क्यों?
आप भी सुनते थे ना, आप लोगों से सुनना, फिर भी आप डाउट्स रहे तो आप बोलते कुछ डाउट जो पढ़े भी नहीं है उनका भी लेकिन उनको नहीं आता, पढ़ते हैं ना कंपलसरी 10th पास रहना उनको नहीं है। ఎలిజిబిలిటీ क्या है बोले तो అర్హత అర్హత ఎలిజిబిలిటీకి రాజీవ్ యువ శక్తి లోన్ పొందడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 5th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్. అదర్స్ ఎవరైనా సరే మైనార్టీస్ ఓసీస్ బీసీస్ అందరూ 10th పాస్ ఆర్ ఫెయిల్. వయస్సు మాత్రము 18 నుండి 35 లోపల ఉండాలి. ఒక సంవత్సరము ఎక్కువ వస్తుంది తక్కువ ఉన్నా కానీ దానికి ఎలిజిబుల్ కాదు. దీంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ 50,000 కావాలి. 50,000కు ప్రాబ్లం వస్తుందని అంటుంది మేడము. వైట్ కార్డు 50,000 ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. మేడం మేము మాట్లాడుతున్నాము, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. వైట్ కార్డ్స్ కలెక్ట్ చేస్తాము. వైట్ కార్డు ఉండాలి తప్పనిసరిగా. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళు ప్రయత్నించినా రాదు. దయచేసి వేరే మీకు యూనిట్ల పని చెప్తుంది, ఆ యూనిట్లో చేసుకొని చేస్తుంది. కానీ రాజీవ్ యువ శక్తి ద్వారా సహాయం పొందదలుచుకుంటే మాత్రం మీరు